ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకును మీ కుటుంబమునకు శుభములు కలుగునుగాక. ఈ టీవీ పరిచయం ద్వారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని అత్యధికముగా ఆశీర్వదించునుగాక. ప్రిదోన్ బిడ్లారా, దేవాది దేవుడు గడిచిన కాలం అంతా నుండి ఇంతవరకు కాపాడుతూ వచ్చినాడు. మీరు అనేకమైనటువంటి ఫోన్ ద్వారా మాకు తెలియజేస్తున్నారు. తప్పక మీ కొరకు మేమును మా సంఘం మా టీం అందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. మరిన్ని వివరాలకైనాను మా నెంబర్కి సంప్రదించండి. తప్పక మీ కొరకును మీ కుటుంబం కొరకు ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ ఈ పరిచర్య కనుక మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక సహకరించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. చూద్దాం ప్రిదోన్ బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ఈ ఉదయ కాలమందు ఈరోజు దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. దేవుని దృష్టిలో నీవు గొప్పవాడివా? అవునండి, దేవుని దృష్టిలో నువ్వు చాలా గొప్పవాడివి. ఈరోజు అంశం అదే. దేవుని దృష్టి వేరు, మానవుని దృష్టి వేరు. దేవుని దృష్టి వేరేగా ఉంటుంది, మానవుని దృష్టి వేరేగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఆలోచన చేస్తే, ఒక బండిలో ఒక ఆడబిడ్డ ఒక మగబిడ్డ ఇద్దరు కూడా బైక్లో వెళ్తున్నటువంటి వారు చూసేవాళ్ళు అనేక మంది రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి తలంపులు. ఒకరు అనుకుంటారు వాళ్ళిద్దరు అన్న చెల్లెలి అనుకుంటారు, మరొకరు అనుకుంటారు మరొక తప్పుడు ఉద్దేశంతో ఆలోచన చేస్తారు, మరొకరు అనుకుంటారు వాళ్ళు చూడు ఎలా నడుచుకుంటున్నారు సమాజంలో అని చెప్పి విపరీతమైనటువంటి చెడ్డ ధోరణిలో వారి ఆలోచన తీరు ఉంది ప్రిదోన్ బిడ్డలారా. అయితే పరిశుద్ధ గ్రంథంలో కూడా కొన్ని మాటలు ఆ రీతిగా కనబడుతూ ఉన్నాయి. మనిషిని దృష్టి వేరు, దేవుని దృష్టి వేరు. మనిషిని యొక్క ఆలోచన వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 11 మాట, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడగగా, అతడు ఇంకనూ కడసారివాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలు కాయచున్నాడని చెప్పెను. ప్రిదోన్ బిడ్లారా, ఎవరిక్కడ కనబడుతున్నారంటే యెషయా కనబడుతున్నారు. యెషయా దగ్గరికి ఎవరు వచ్చారు అంటే సమూయేలు గారు వచ్చారు. సమూయేలు గారు వచ్చి, ఇదిగో ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు రాజుగా ఎన్నుకోవాలని అనుకున్నాడు, యెషయా దగ్గరికి వెళ్ళమని చెప్పాడని చెప్పి ఆయన వచ్చాడు, పంపించాడు. నేను వచ్చాను, నీ కుమారులు ఎవరెవరు ఉన్నారో వారందరినీ పిలిపించండి. ఒక్కొక్కరుగా రావడం ప్రారంభం చేశారు. వారిని చూచినటువంటి సమూయేలు, ఇదిగో వీరెవ్వరూ కాదంట, దేవుడు ఎవరో కోరుకుంటున్నారు, ఇంకా ఎవరైనా నీకున్నారా అంటే, అవునవును ఉన్నాడు, ఇదిగో ఒక కడసరివాడున్నాడు, వాడు గొర్రెలు కాచుకునేవాడుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్గా ఆలోచన చేయండి, యెషయా దృష్టిలో తన కుమారుడైన దావీదు ఎందుకు పనికిరానటువంటి వాడై ఉంటాడు? ఎందుకంటే వారి అన్నలు యుద్ధములో చక్కటి నైపుణ్యం కలిగినటువంటి వారై ఉన్నారు, కానీ దావీదు మాత్రము గొర్రెలు కాచుకునేవాడు. తండ్రికే కుమారుడి మీద తక్కువ చూపు ఉంది, సరైనటువంటి యోగ్యత ఉంది, సరైనటువంటి ఆలోచన విధానం లేదు ప్రిదోన్ బిడ్లారా. ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ లేఖన వాక్యములో కనుక గమనిస్తే, యెషయా తన కుమారుని గురించి గొప్పగా చెప్పుకోవడం లేదు. తన కుమారుడు గొర్రెలు కాచుకునేవాడు, ఒకడున్నాడు కడసరివాడు అని చెప్తున్నాడు. ఈరోజు లోకం నిన్ను పనికిరాను అంటున్నాడా? ఈడు ఎందుకు చదువు రాదు, ఏ విషయాల్లో కూడా యోగ్యుడు కాదంటున్నాడా? ఇదిగో నువ్వు అనుకోవచ్చు, నీ తలంపు ఉండొచ్చు, వాడు బాగా చదువుతాడండి, మంచి అందంగా ఉంటాడండి, వాడినే అందరూ ఇష్టపడతారు, నన్ను ఎవరు ఇష్టపడరని. కానీ ప్రభు చెప్పే మాట ఏంటో తెలుసా? ఈరోజు పనికి రాని ప్రతి దానిని దేవుడు పనికొచ్చే పాత్రగా మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో పనికి రానటువంటి అంటున్నారా నిన్ను? నీ బంధువులు తోసేసారా? నీ ఊరు దోసేసిందా? నీ అన్నదమ్ములు దోసేసారా? అనేక మంది తోసేయచ్చు, దేవుడు మాత్రం నిన్ను తోసేయలేదు. దేవుడు చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు రాని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. యెషయా అనొచ్చు, ఇదిగో నా కుమారుడు గొర్రెలు కాచుకునేవాడు, పనికి రానివాడని. చిన్నప్పుడు మా వాళ్ళు అనుకోవచ్చు, ఎవరొకరు వాళ్ళ తల్లిదండ్రులు అంటాడు, అంటే మా వాడు ఎందుకు పనికిరాడండి, వాడు తినడం తప్ప ఎందుకు పనికిరాడని. తండ్రి దృష్టిలో ఉందేమో, తల్లి అనొచ్చేమో, నా కుమారుడు ఉన్నాడు, వాడు ఎందుకు పనికిరాడని. ఇక మన బంధువుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదనుకోండి. 24 గంటలు వారి పిల్లల మీద దృష్టి కంటే మన మీద అత్యధికమైన దృష్టి ఉంటుంది. నీకు తెలియదు ప్రిదోన్ బిడ్లారా, ఈరోజు వాక్యం బోధిస్తున్నటువంటి నేను కూడా నా తల్లిదండ్రులు అనుకుంటే ఇక్కడికి రాలేదు, నా బంధువులు అనుకుంటే రాలేదు, నా స్నేహితులు అనుకుంటే ఈ స్థితిలో లేను. పరలోకమందున్నటువంటి నా దేవాది దేవుడు పిలిచిన పిలుపు వైపు మనం చూసినప్పుడు, ఆయన దగ్గర మనం నమ్మకంగా ఉండగలిగితే, ఈరోజు ఆయన ఇచ్చినటువంటి స్థితి నిజంగా ఈరోజు ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా మీ ముందు బోధించడానికి ఏ యోగ్యత లేదండి, ఏ అర్హత లేదండి. ఈ రీతిలో నిలబెట్టడానికి నా తల్లిదండ్రులు అనుకోలేదు, నా బంధువులు అనుకోలేదు, నా ఆత్మీయులు అనుకోలేదు, కానీ పరలోకమందున్న దేవుడు నన్ను అనుకున్నాడు. ఆయన దృష్టిలో నేను ఏ రీతిగా ఉన్నా నాకు తెలియదు, నేను ఎందుకు పనికిరాని పాత్రను, కానీ ఈ పాత్రను దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు ఇదిగో దీన్ని పరిపూర్ణమైనటువంటి స్థితిలోకి మారుస్తాడు. ఎందుకు తెలుసా? నా దేవుడు పరిపూర్ణుడు కనుక. యెషయా కేవలం దావీదును గొర్రెలు కాసుకునేటువంటి వాడిగానే చూశాడు, అలాగే చూశాడు కాబట్టి అలాగే ఉన్నాడు ఆయన.
ఈరోజు నిన్ను కూడా అనుకున్నాం, వీడికి చదువు రాదు, వీడే ఉద్యోగం చేయలేడు, ఏమి సంపాదించలేడు, వీడికి పెళ్ళి కాదు. ఎన్ని సంబంధాలు వచ్చాయి, ఒక్క సంబంధం అన్న అయ్యిందా? ఎన్ని ఉద్యోగాలు చేసా, ఒక ఉద్యోగం వస్తుందా? ఇది పోయింది అంటే దీనికంటే గొప్పది దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో దావీదు బెత్షెబాను కుడినప్పుడు ఆ బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ జబ్బుతో మొత్తినప్పుడు ఆ బిడ్డ చనిపోయింది. అయితే దావీదు ఎంత కృంగిపోయాడు, ఎంత వేదన పడ్డాడు. కానీ దేవుడు దావీదును బెత్షెబాను ఆశీర్వదించి సొలొమోను మహారాజునిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే పోయిన దాని గురించి మనం ఆలోచన చేయమాకు. పోయింది, వెళ్ళిపోయిందా, దేవుని చిత్తం అయితే అది నీ దగ్గర ఉంటుంది. దేవుని చిత్తం లేనప్పుడు అది పోయిందంటే దానికంటే గొప్పది దేవుడు నీకు ఇస్తాడని నమ్మకం నీలో ఉండాలా. దేవుని జీవితంలో కార్యం చేస్తాను నమ్మకం నీలో ఉండాలా. అప్పుడే కదా నీ జీవితంలో కార్యాలు జరిగేది. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తం సాధ్యమే కదా. మరి ఎందుకు దేవుని నమ్మలేకపోతున్నావు? ఎందుకు ప్రభునందు విశ్వాసం ఉంచలేకపోతున్నావు? యెషయా అంటున్నాడు, నా కుమారుడు ఎందుకు పనికిరాడు, అదో గొర్రెలు కాచుకుంటున్నాడు. అవునా? అయితే దేవుడు ఏమనుకుంటున్నాడో ఒకసారి లేఖన వాక్యం చూద్దామండి. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 1 మాటను చదువుదాం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇజ్రాయేలు మీద రాజుగా ఉండుటకు నేను విసర్జించిన సౌలును గురించి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. ఇదిగో బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించబోతున్నాను. వాస్తవానికి యెషయా కుమారుడైనటువంటి దావీదు ఎలా కనబడ్డాడంటే గొర్రెల కాపరిగా కనబడ్డాడు. కానీ దేవునికి మాత్రం ఒక కింగ్గా కనబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఒక రాజుగా కనబడ్డాడు. దావీదు మహారాజుగా కనబడ్డాడు. చూసారా, దేవుని దృష్టి వేరు, మానవుని దృష్టి వేరు. మానవుడు చూసే చూపు వేరు, దేవుడు చూసే చూపు వేరు. నువ్వు అనుకోవచ్చు, ఇదిగో మనుషుల సహాయం, నువ్వు ఎప్పుడు కూడా మనుషుల యొక్క పిడికిలి వైపు చూడు. మాకు మనుషుల పిడికిలు ఎంత ఉంటుందంటే ఇంత ఉంటుంది, కానీ దేవుని పిడికిలు ఎంత ఉంటుంది తెలుసా? చెప్పలేనంతగా. అందుకే ఆకాశ తూములు విప్పి పట్టరాని దీవెనతో నేను నింపబోతున్నాను అంటున్నాడు దేవుని వాక్యం. అలాంటి దీవెనలు గొప్పవి. దాని వైపు చూడు, ఆయన పిడికిలి వైపు చూడు, ఆయన చేయి చూడు. ఆయన చేయి చాలా పెద్దది, ఆయన చేయి చాలా పెద్దది. మనుషుల చేయి ఎంత ఉంటుంది? కొరచమే, చిన్నది. దేవుని చేయి హస్తము కొరచము కానేరదు అని లేఖన వాక్యం అంటుంది కదా. మరి యెషయా చూసినటువంటి విధానం ఏంటంటే గొర్రెల కాపరిగా చూశాడు. దేవుడు చూసిన విధానం ఏంటంటే ఆయన రాజుగా చూశాడు. 16వ అధ్యాయం 12 గల మాటలు చూద్దాం ప్రియమైన బిడ్డలారా. అతడు వారిని పిలవనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రము గలవాడును, చూచుటకు సుందరమైన వాడనై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. చూడండి ప్రియమైన బిడ్డలారా, సమూయేలు అంతవరకు నిలబడుకున్నాడు. దేవుని వాక్కు రాలేదు, దేవుని మాట రాలేదు. ఎప్పుడైతే దావీదు అలా నడుచుకుంటూ వస్తున్నాడో దేవుని స్వరం, దేవుని ఆత్మ ద్వారా మాట్లాడబోతున్నాడు. ఇదిగో నేను కోరుకుంది ఇతన్నే. యెషయా కోరుకోలేదు, సమూయేలు కోరుకోలేదు, కానీ దేవుడు కోరుకున్నాడు. మనుషులు చూచిన వాటిని దేవుడు చూడడు, మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టాడు. ఈరోజు అనుకోవచ్చేమో, సేవకు ఇదిగో పెద్దోడే పనికొస్తాడు, చిన్నోడు పనికిరాడు. నిజంగా నేను కూడా పనికిరానండి. పనికిరాని పాత్రను దేవుడు పనికొచ్చే పాత్రగా మార్చాడండి. మట్టి ఘటంలో దేవుడు మహదైశ్వర్యము నింపినట్టుగా ఇదిగో పనికిరానటువంటి వారిని, ఎన్నిక లేని వారిని, యోగ్యత లేనటువంటి వారందరినీ దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక భాగంలో 1వ అధ్యాయంలో మనం చదవగలిగితే 26 గల మాటను, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులను పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపబడుకుంటున్నట్లు దేవుడు ఏర్పరుచుకున్నాడు. ఎవరిని తెలుసా? బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనమైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకములో బలహీనమైన వారందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బలం కలిగిన వాళ్ళని కాదు దేవుడు ఏర్పాటు చేసుకుంది. యెషయా అనుకోవచ్చు, ఇదిగో మొదటివాడు యుద్ధంలో నేర్పరి, రెండోవాడి యుద్ధంలో నేర్పరి, ఇదిగో నా కుమారులు పెద్దలు మొదలుగా అందరూ ప్రయోజకులే, ఈ కడసరి వాడు చిన్నవాడు ఉన్నాడు చూసావా, వాడు ఎందుకు పనికిరాడు అనుకోవచ్చు. కానీ యెషయా చూపు వేరు, పరలోకంలో ఉన్న దేవుని చూపు వేరు. ఈరోజు నీ చూపు వేరు,
దేవుని చూపు వేరు, దేవుని ప్రణాళిక వేరు, నీ ప్రణాళిక వేరు. నువ్వు అనుకుంటే చూడట్లేదు, దేవుడు అనుకున్నాడు కాబట్టి ఈ వర్తమానం నీకు ద్వారా వినిపిస్తున్నాడు. ఎందుకు వినిపిస్తున్నాడు తెలుసా? ఎప్పుడైనా నీలో ఉన్న ప్రతి బలహీనతను ప్రభు వైపు వేసి, ప్రభు యొక్క శిలోమ్రాను దగ్గర కొట్టేసి, దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకొని బలవంతుని చేతిలో బాణం వంటిగా నువ్వు మార్చబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాంటి కృపని కావాలి. రా ప్రభు దగ్గరికి, ప్రభు సన్నిధిలో మొరపెట్టు. ప్రభా, నన్ను వాడుకుంటావా? నాలో యోగ్యత ఉంది ప్రభా, నన్ను నువ్వు వాడుకుంటున్నావు ప్రభా అంటే, అవును నేను నిన్నే పిలుస్తున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే, తల్లి గర్భములో నువ్వు రూపింపబడక మునిపే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అంత గొప్పవాడండి దేవుడు. అందుకే మానవుని యొక్క దృష్టి వేరు, దేవుని యొక్క దృష్టి వేరని లేఖన వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకే తండ్రి యొక్క ఆలోచన వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు. ఈ తండ్రికే ఇంత ఆలోచన ఉంటే పరలోకములో ఉన్నటువంటి నా తండ్రి మరీ గొప్పవాడు. ఆయన ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి, ఆయన ఆలోచన, ఆయన తలంపులు ఎంతో గొప్ప విపరీతం పెట్టారా. మరొక మాట ఇంకా మనం చూస్తే, గొలియాతు ఉన్నాడు. దావీదు ఎదిగి పెద్దవాడయ్యాడు. ఇదిగో కొంతకాలానికి కొంత సమయం పట్టింది. తర్వాత ఇదిగో ఫిలిష్తీయుల దండులో నుంచి ఒక మంచి బలం కలిగినటువంటి గొలియాతు వచ్చాడు. ఆ గొలియాతు అంటున్నాడు చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 42 గల మాటను చూద్దాం. చుట్టూ పారజూచి దావీదును కనుగొని, అతడు బాలుడే, ఎర్రని వాడును, రూపసి అయినాడు, చూచి అతన్ని తృణీకరించెను. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవదూతల పేరట దావీదును శపించెను. ప్రియమైన బిడ్డలారా, గొలియాతు చాలా బలం కలిగినవాడు, యుద్ధ నైపుణ్యం కలిగినవాడు. అతని యొక్క డాలును, అతని యొక్క యుద్ధ పరికరాలన్నిటిని మోయడానికి ఒక పనివాడు కూడా ఉన్నాడు. కానీ దావీదు చాలా చిన్నవాడు, ఎర్రనివాడు, రూపము కలిగినవాడు, చక్కని నేత్రము కలిగినవాడు. ఇంత చిన్నవాడైనటువంటి దావీదు వస్తూ ఉంటే గొలియాతు ఏమనుకుంటున్నాడంటే, నాతో వీడికేంట్రా పోటీ అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఒకానొక సందర్భంలో ఒక పెద్ద అడవి ఉంది. అడవిలో ఒక సింహం ఉంది. ఆ సింహం ఆ రాజ్యం అన్నిటికీ రాజుగా ఉంటుంది. అయితే ఒకానొక సమయంలో ఆ సింహము ఇదిగో అడవిలో వేటాడాలని ఆలోచన చేసినప్పుడు ఒక నక్క దగ్గరికి వెళ్ళి ఆ నక్కను చంపాలని ముందుకెళ్ళింది. ఆ నక్క మీద తన బలాన్ని చూపించినప్పుడు అది అలా కింద పడి దొర్లుకుంటూ వెళ్ళిపోయింది. అయితే నక్క చేతిలోండి తప్పించుకొని వెళ్ళిపోయింది. నక్క వెళ్ళి అందరికీ చెప్తా ఉంది, ఏమని తెలుసా, ఇదిగో సింహానికి పెద్ద బలం ఏం లేదు, అది కేవలం ఒక పంజా విసిరింది. ఆ దెబ్బ తగిలినప్పుడు నాకేం దెబ్బలు ఏం తగలేదు, చిన్న దెబ్బలు తగిలాయి, నేను తప్పించుకొని వచ్చాను. నాకు తెలిసి సింహం నాకంటే వేగంగా పరిగెత్తలేదు, అది ఇంత లావుగా ఉంది, ఎందుకు పనికిరాదు నాకు తెలిసి అని చెప్పి నక్క అడవిలో ఉన్నటువంటి జంతువులందరికీ చెప్పేసిందంట. అయితే సింహము తప్పించుకుంది కదా అని వదిలిపెట్టేసింది, పెద్దగా పట్టించుకోలేదు. కానీ అదే సింహము ఒక మంచి అడవి దున్నను చూసింది. అడవి దున్నను చూచినప్పుడు దాన్ని చంపాలనుకున్నది. చాలా ఆకలిగా ఉంది సింహం. అప్పుడు ఒక్కసారిగా వెళ్ళి దాని మీద పడి దాన్ని పట్టుకొని దాని గొంతును పట్టి రక్తము తాగి చీల్చి చంపేసింది. ప్రియమైన బిడ్డలారా, అది చంపి తిన్న తర్వాత, కడుపార తిని వెళ్ళిపోయిన తర్వాత నక్కలు, అడవిలో ఉన్నటువంటి తోడేళ్ళు అన్నీ కూడా వచ్చి అక్కడ కూర్చొని తింటూ ఉన్నాయి. తింటూ ఉన్నప్పుడు ఎవరు చంపారు ఈ అడవి దున్నను, ఎవరు చంపారు అడవి దున్ననని అనుకుంటా ఉన్నాయంట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒకటి వచ్చి చెప్పింది, ఎవరో కాదు, ఈ నక్క చెప్పింది చూసావా, ఆ సింహమే ఈ దున్నను చంపేసింది అనిందట. అప్పుడు అనేక మంది హృదయాల్లో భయం కలిగింది. అదేంట్రా, నువ్వేమో నన్నేం చంపలేదు, బలం లేదన్నావు, ఇదేంటి ఒక పెద్ద అడవి దున్ననే చంపేసిందంటే, సింహానికి తెలుసు నక్క మీద ఎంత బలం చూపించాలో, ఇదిగో అడవి దున్న మీద ఎంత బలం చూపించాలో. ఎప్పుడు కూడా బలవంతుడు తన బలాన్ని నాకు ఇంత ఉంది అంత ఉందని చెప్పుకోడు. నువ్వు కూడా పోకడలు పోతున్నావేమో, నువ్వు కూడా ఎచ్చుకుపోతున్నావేమో, నా బలం ఇంత అని రెచ్చిపోతున్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో బలము కలిగినటువంటి వాడి యొక్క కొమ్ములను వాడై ఉన్నాడు నా దేవుడు. ఫరో కూడా అంటున్నాడు, ఎవడు దేవుడు, ఎవరు యెహోవా అంటున్నాడు. దేవుడు తన కొమ్ములను ఇరిచాడండి, గర్విష్ఠులకు గర్వం అనిచ్చేవాడండి నా దేవుడు. అలాంటి గర్వ మాటలు మాట్లాడు మాకు. ఇక్కడ ఉన్నటువంటి గొలియాతు అలాగే మాట్లాడుతున్నాడు. వాని దేవతల మీద పెట్టి దావీదును శపిస్తున్నాడు. దావీదు ఎంత చిన్నవాడు కదండి. అయితే గొలియాతు దృష్టిలో దావీదు ఏం తెలుసా, ఒక చిన్న పిల్లోడు, పనికిరానాడు.
యుద్ధానికి చేతకాని బలహీనుడు, ఈడేంట్రా నన్నొచ్చి తిట్టేదని దూషిస్తున్నాడు, శపిస్తున్నాడు. అయితే గొలియాతు మీదికి దావీదు పోవడానికి గల కారణం ఏంటి తెలుసా? దావీదు రోషము కలిగిన వాడండి. జీవము కలిగినటువంటి దేవుడు, సున్నతి లేనటువంటి వీడు జీవము కలిగినటువంటి దేవుని దూషించుట అని చెప్పి రోషము తెచ్చుకొని ఇదిగో గొలియాతు మీదికి వెళ్ళాడు. 5 రాళ్లను ఏటిలో ఏరి ఒక్క రాయిని ఒడిశలో పెట్టి కొట్టినప్పుడు ఒకే ఒక్క దెబ్బకు కూల్చబడ్డాడు, ఒకే దెబ్బకు చచ్చబడ్డాడు. ఇదిగో ఆ కత్తిని తీసుకొని ఒకేసారి తన తలను తెగ నరికాడు. ప్రిద్దోని బిడ్డారు చూడండి, అక్కడ వాక్యం కనబడుతుంది. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 50 మాటను చదువుదాం. దావీదు ఫిలిప్తిని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిప్తీని కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిప్తీని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాణ్ణి చంపి వాని తలను తెగవేసెను. హల్లెలూయా. చూడండి ప్రిదోన్ బిడ్లారా, నువ్వేంట్రా నన్ను చంపేది అనేటువంటి తలబిరుసు మాటలు మాట్లాడాడు గొలియాతు. కానీ దావీదు ఏమన్నాడంటే, యుద్ధం యెహోవాదే, తన బలం ఎక్కడుందంటే దేవునిలో ఉంది. నీ బలం ఎక్కడుంది? నీ బలం ఎక్కడుంది? నీ బలం నీ సెల్ ఫోన్లో ఉందేమో, నీ బలం నీ కారులో ఉందేమో, నీ బలం నీ డబ్బు, నీ బలం నీ బంగారం మీద ఉందేమో. నా బలం ఏంటంటే జీవము కలిగిన దేవుడే నా బలం. అందుకే ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన బలవంతుడైన దేవుడు, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలగజేసే దేవుడు. ఆ దేవుని నమ్ము, ఆ బలం నమ్ము. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నేను ఎప్పుడు బలవంతుడనో అప్పుడు నేను బలహీనుడను, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను అన్నాడు. దావీదు గారికి బాగా తెలుసు అండి నా బలం ఎక్కడుందో. దావీదు గారికి తెలుసు నా బలం ఎక్కడుందంటే నా దేవునిలో ఉంది. ఆయన ఉన్నగా నాకు భయం ఆడాల్సిన అవసరం లేదు. ఆయన నన్ను బలపరచువాడు, సమస్తమును నన్ను బలపరచువాడు. క్రీస్తులో ఉంటే ఆ బలం వేరండి. అయితే గొలియాతు తన బలాన్ని కత్తిలోను, డాలులోను, ఇదిగో తన కండబలంలోను, తన ఉన్నటువంటి తల యొక్క కెరీటంలోను, అన్నిట్లోనూ తన బలం అనుకున్నాడు. కానీ ఇదిగో జీవము కలిగినటువంటి దేవునిలో తన బలం లేదు. జీవము కలిగిన దేవుని బలం ఎవరిలో ఉందంటే దావీదులో ఉంది. గొలియాతు దృష్టి వేరు, దావీదు దృష్టి వేరు. గొలియాతు ఇంత ఎత్తుగా బలము కలిగి ఇలాగా ఉన్నాడు, దావీదు ఇలా చిన్నగా ఉన్నాడు, కిందగా ఉన్నాడు. అయితే దావీదు ఇలా చూడొచ్చు, గొలియాతు ఇలా చూడొచ్చు. కొంతమంది డబ్బున్న వాళ్ళు నిన్ను ఇలా చిన్న చూపు చూస్తూ ఉంటారు. చదువు వచ్చిన వాడు చదువు రాని వాడిని ఇలా చూస్తూ ఉంటాడు. ఉద్యోగం వచ్చిన వాడు ఉద్యోగం లేని వాడిని ఇలా చూస్తూ ఉంటాడు. చూడడం బాగా అలవాటు. ఒకరిని ఎగతాళి చేయడం చాలా ఈజీ అండి. ఒకరిని తుచ్చముగా మాట్లాడడం చాలా ఈజీ అండి. ఒకరి సేవా గుణాన్ని తప్పుగా మాట్లాడడం చాలా ఈజీ అండి. ఒకరి సేవను చిన్న చూపు చూడడం చాలా ఈజీ అండి. కానీ వారు ఎక్కుతున్న ప్రయాసకు ఒక్క మాట ఆదరణ కలిగినటువంటి మాట మాట్లాడు, వారు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు ఎక్కిస్తాడు. ప్రిదోన్ బిడ్డలారా, దేవుడు ఎక్కిస్తాడు. ఈరోజు ఈ వర్తమానం వింటున్నావా? నువ్వు కూడా అనేక మంది త్రోసేశారా? నాకు జీవితం లేదండి, నేను చచ్చిపోతే మేలండి, నా జీవితం అంధకారంలో పడిపోయిందండి, నాకు చావు తప్ప వేరేది లేదండి అని అనుకుంటున్నావా? నో, అలాంటి ఆలోచన చేయి మాకు. దేవుని దగ్గరికి రా, నీ బలం ప్రభు దగ్గరికి చూపించు. నువ్వేం చేయి మాకు, నీ బలం చూపించు మాకు. అయ్యా నేను బలహీనుడను ప్రభువా, నాకు బలం దయచే ప్రభు అని ప్రభు దగ్గర వేడుకో, ప్రభు దగ్గర అడుగు. దేవుడు బలం అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఎంత బలం అనుగ్రహించేవాడై ఉన్నాడంటే ఈరోజు నీ జీవితంలో శత్రుల ఎదుట భోజనాన్ని సమకూర్చేవాడు. ఏ శత్రువైతే నిన్ను మాట్లాడాడో, ఎవడైతే నిన్ను తుచ్చంగా మాట్లాడాడో, ఈ టీవీ ద్వారా తెలియజే మాట ఒక సాక్ష్యం చెప్పాలి ప్రితం బిళ్ళ. ఎవరెవరైతే నన్ను తుచ్చముగా మాట్లాడారు, ఎవరెవరైతే నన్ను తీసిపడేశారో దేవుడు వారి ముందు నిలబెట్టడానికి ఈ స్థితిలోకి తీసుకొచ్చాడు. సమస్తము ఆయన కృప మాత్రమే ఉన్నది, సమస్తము ఆయన చేసిన మేలే ఉన్నది. ఈరోజు ఇక్కడ నిలబడడానికి, బోధించడానికి గల కారణం ఏంటంటే ఆయన పడిన గాయం, వేయబడిన నిందలు, తోసివేసినటువంటి మాటలు, అవమానాలు, నిందలు. ఇదిగో అనేక మంది తుచ్చముగా మాట్లాడి అనేక మంది తోసేశారు, కానీ నా దేవుడు తోసివేయలేదండి. నా దేవుని దృష్టి వేరు, మానవుని దృష్టి వేరు. నీకెవడిస్తారా పిల్లను? మాతో వియ్యం అందుకునేటువంటి యోగ్యత నీకుందా అని చాలామంది తుచ్చంగా మాట్లాడుతూ ఉంటారు కదా. నిన్ను మాట్లాడుతూ ఉన్నారా? మాట్లాడతారండి. నీ కూతురు ఎక్కడా? నా కొడుకు ఎక్కడా? అసలు నీ ఇండ్లు ఎంత, నా ఇండ్లు ఎంత, నా ఉద్యోగం జీతం ఎంత తెలుసా, నా కారు ఎంత తెలుసా? చచ్చిపోతే 6 అడుగుల గోతిలో పాతిపెట్టే జీవితం తెలుసా నీకు? చచ్చిపోయిన తర్వాత, నిన్ను పాతిపెట్టిన తర్వాత నీ ఎముకలు, నీ దేహం అంతా కరిగిపోతూ ఉంటుంది. అప్పుడు చెప్పు నీ బలం ఎంతో.
యవ్వన కాలంలో ఉన్నప్పుడు నీ బలం ఎంత అంటే చాలా విర్రవీగుతూ ఉంటారు, బలం 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 అని. అయితే ఏదో ఒకరోజు నువ్వు బలహీనుడివై ఎవరో ఒకరి సహాయం కావాలి నీకు, లేకపోతే నడవలేవు. 2 విషయాలు చెప్పాను. మొదటిది యెషయా దృష్టి వేరు, రెండవదిగా మనం చూస్తే గొలియాతు దృష్టి వేరు, మూడవదిగా మనం చూడగలిగితే సమూయేలు, ఇదిగో ప్రవక్త అయినటువంటి సమూయేలు దృష్టి ఎలా ఉందో చూద్దాం ప్రియమైన బిడ్డలారా. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7 గల మాటను చూద్దాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పైరూపము లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. ప్రియమైన బిడ్డలారా, చదవబడిన మాటలు గనిస్తే సమూయేలు యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే, సమూయేలు యొక్క ఆలోచన హైగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది. మనుషుల ఆలోచనలు వేరు, దేవుని ఆలోచన వేరు. ప్రవక్త ఏమిటి ఆయన, ఇదిగో రాజు అంటే ఖండబలం, బుద్ధిబలం, జ్ఞానబలం, అన్ని విషయాల్లో యోగ్యుడేమో, గొప్పవాడేమో. మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టాడు. ప్రియమైన బిడ్డలారా, మనుషుల దృష్టి వేరు, దేవుని దృష్టి వేరు. మనుషుల పిడికిలు వేరు, దేవుని పిడికిలు వేరు. మనుషుల యొక్క సహాయం వేరు, దేవుని యొక్క సహాయం వేరు. ఈరోజు నువ్వు సహాయం ఈరోజు నువ్వు సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నా కూడా నీ సహాయం చేయడానికి చేతులు ముందుకు రావు. కొంతమందికి ఉన్నా కూడా పరిచర్యకు సహకరించేటువంటి వారుగా లేరు. కానీ పరలోకమందున నా దేవుడు గనక గుప్పులు విప్పగలిగితే అత్యధికమైనటువంటి కృపలు, అత్యధికమైనటువంటి గొప్ప కార్యాలు నా దేవుడు చేస్తాడండి. మనుషులు అమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు. అందుకే సమూయేలు అంటున్నాడు, ఇదిగో మనుషులు చూసే వాటిని నేను చూడను. నువ్వు ఎత్తును చూడాకు, నువ్వు బలమును చూడాకు, నల్లవాడా, పొట్టిగా ఉన్నాడా, పొడువుగా ఉన్నాడా, అనుభవం ఉందా, జ్ఞానం ఉందా, బుద్ధి ఉందా, నువ్వు చూడమాకు. నేను అతన్ని అనుభవ జ్ఞానంగా మార్చుకుంటాను, నేను అతన్ని పరిపూర్ణమైన పాత్రగా మార్చుకుంటాను. యాకోబు అంటే మోసగాడు అంటావు కదా, మరి యాకోబు అలాంటి వాడిని ఇజ్రాయేలుగా నా దేవుడు మార్చాడు కదా. ఎంత గొప్ప విషయం ప్రియమైన బిడ్డలారా, ఎంత గొప్ప విషయం. చూడండి, సమూయేలు అంటున్నాడు ఎత్తును బలమును లక్ష్య పెడుతున్నాడు, కానీ దేవుడు ఏం లక్ష్య పెడుతున్నాడు తెలుసా? దావీదు నా హృదయానుసారుడు, దావీదు నా హృదయానుసారుడు. ఈరోజు భార్య హృదయం అర్థం చేసుకోవడమే చాలా కష్టంగా ఉంది, నీ భర్త హృదయం అర్థం చేసుకోవడమే చాలా కష్టంగా ఉంది. అలాంటిది భూమి ఆకాశం సృష్టించినటువంటి దేవాది దేవుడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అనేటువంటి ఆ గొప్ప దేవుని యొక్క హృదయమును ఎరగడం అంటే మామూలు విషయం కాదండి. దావీదు దేవుని యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి వాడయ్యాడు. ఈరోజు ఈ వర్తమానం వింటున్న ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఆలోచన చేసే విధానం మార్చేయి. దేవా నీ చిత్తం ఏముంది? చాలామంది ఒకానొక సమయంలో ఒక వ్యక్తి ఒక అర్జీ పెట్టుకున్నాడంట దేవునికి, దేవా నాకు ఒక చిన్న కోరికలు ఉన్నాయి, నా విన్నపాలు ఉన్నాయి ప్రభువా, ప్లీజ్ దీన్ని యాక్సెప్ట్ చేసి నాకు సహాయం చేయి ప్రభు అని చెప్పి దేవుని దగ్గరికి వచ్చి అడిగాడంట. ఏంటి చెప్పు నాన్న అంటే, అతని కోరికలు, అతని ఆలోచనలు, తన తలంపులు ఏమేమి ఉన్నాయో, ఏమేమి కావాలో అన్ని పేపర్లో రాసి దేవునికి ఇచ్చాడంట. అయితే దేవుడు సరే అని చెప్పి అతను ఏవేవైతే కోరుకున్నాడో అన్ని కోరికలను, అన్ని ఆలోచనలు అన్నీ కూడా ఆ బిడ్డకి ఇచ్చేసాడు. అందులో కొన్ని అతనికి యూస్ అయ్యాయి, కొన్ని అతనికి యూస్ కాకుంటే పక్కన పెట్టేశాడు. అయితే కొంతకాలానికి మరలా అతను ఆలోచన చేసి బాగా ప్రార్థన చేసి ఉపవాసం ఉండి కన్నీళ్లు గార్చి దేవుని దగ్గర మరలా వచ్చాడంట. ఏనానా చెప్పు, మరలా వచ్చావేంటి, ఏం కావాలి అంటే, ప్రభువా ఈసారి నేను నిన్ను కోరుకుంటున్నాను, నా కోరికను తీరుస్తావా అంటే తప్పకుండా చేస్తానన్నాడంట. సరే అని చెప్పి మరలా ఒక పేపర్లో మడిచి దేవుడికి పేపర్కి ఇచ్చాడంట. ప్రభా ఇందులో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ నాకు దయచే ప్రభు అని అడిగాడంట. సరే తప్పకుండా అని చెప్పి దేవుడు ఆ పేపర్ తీసుకొని ఆ పేపర్ ఓపెన్ చేస్తే అందులో ఏమీ లేదు. గడిచిన కాలంలో అన్నీ రాసావు కదా, ఇప్పుడేంటి ఇందులో ఏమీ పొందుపరచుకోకుండా ఒట్టి పేపర్ ఇచ్చావంటే, ప్రభువా గడిచిన కాలంలో నా బలాన్ని, నా ఆలోచనని, నా స్వార్థానికి, నా స్వలాభానికి ఆలోచన చేసి నేను రాశాను, కానీ ఇప్పుడైతే నేను అలా లేను ప్రభువా, నేను మార్చబడ్డాను, నేను మారు మనసు పొందాను. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, ఇదిగో నాకేం కావాలో నాకంటే నీకు బాగా తెలుసు, ఎందుకంటే నన్ను కలగజేసిన వాడవు నువ్వే, ఇదిగో తల్లి గర్భంలో రూపించింది నువ్వే కనుక నీవు నాకు ఏమి ఇవ్వాలనుకుంటున్నావో అవి నాకు దయచే ప్రభు అని చెప్పి ఉత్త హృదయం, ఎంటి హృదయంతో దేవుని వైపు చూచాడంట. ఈరోజు నువ్వు కూడా నీకేం కావాలో ఆలోచించే మాకు, దేవా నీ చిత్తం ఏముందో అది నాకు నెరవేర్చు ప్రభువా, నేను నీకు ఏది రీతిగా ఉపయోగపడతా నాకు నెరవేర్చు ప్రభు అని చెప్పి ప్రభు దగ్గర అడుగు, దేవుడు సాయం చేస్తాడు. ఒట్టి పేపర్ ఇచ్చాడంట. ఒట్టి పేపర్ ఇచ్చినప్పుడు ప్రభువే ఆశ్చర్యపోయాడు, ఇదేంటి ఒట్టి పేపర్ ఇచ్చావేంటి అనగానే, ప్రభువా గడిచిన కాలంలో తెలిసో తెలియక ఏవేవో రాశాను, ఇప్పుడైతే నేను రాయను ప్రభువా, ఎందుకంటే ఒకటి నాకు సరిపోవచ్చు, మరొకటి సరిపోకపోవచ్చు, కానీ ఏది సరిపోకపోయినా సమస్తము నువ్వు ఎరిగినటువంటి వాడవు గనుక నువ్వే దయచేయి ప్రభు అని చెప్పి ప్రభు దగ్గర అప్పగించుకున్నాడు, ప్రభు దగ్గర చెప్పుకున్నాడు. అప్పుడు దేవుడు ఎంతో సంతోషపడ్డాడు. ఎంత గొప్ప హృదయం మార్చబడింది. ఈరోజు నీ హృదయం మార్చబడాలా,
ప్రభువా, నాకు అది కావాలి, ఇది కాదు ప్రభువా, నీ చిత్తం ఏముందో నేను నెరవేర్చడానికి నన్ను వాడుకో ప్రభువా. ఈ పనికిరాని పాత్రను వాడుకో ప్రభువా. మనుషుల దృష్టి ఏమనుకుంటున్నారు కాదు, నువ్వేమనుకుంటున్నావు అది నేను చేయాలి. సేవకులు చాలామంది ప్రభువా నేను ఎవరి చిత్తం నెరవేర్చాలి ప్రభువా అని ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ నువ్వు దేవుని చిత్తం నెరవేర్చాలి, దేవుని యొక్క ఆలోచన నెరవేర్చాలి. మనుషులు సంతోషపెట్టడానికి రాలేదని అపోస్తులైన పౌలు గారు అంటున్నారు. పరలోకమందున్న దేవుణ్ణి మాత్రమే మేము సంతోషపెట్టడానికి ఆలోచన కలిగిన వారిగా ఉన్నామని ఇది అపోస్తులైన పౌలు గారు సెలవిస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఇంతవరకు నువ్వు ప్రభుకి దూరం అయిపోయామో, ప్రభు రాకడ దగ్గర పడతా ఉంది. ఇప్పుడన్న మారు మనసు కలుగు. ఇదిగో ఇంకా నేను చనిపోతాను అనేటువంటి ఆలోచన చేయి మాకు. ప్రభు దగ్గర వేడుకో, ప్రభువా నా స్థితిని మార్చు, నా తలరాత్రిని మార్చు, నా పద్ధతిని మార్చు నాయన. ఇంతవరకు నా ఆలోచన, నా స్వలాభము కొరకు నేను కార్యాలు చేశాను. ఎప్పుడైతే నా హృదయాన్ని మార్చుకుంటున్నాను, ఎప్పుడైతే నేను నీ దగ్గర వస్తాను ప్రభువా నా జీవితాన్ని మార్చుతానని ప్రభు దగ్గర వేడుకోగలిగితే దేవుడు కార్యాలు చేస్తాడు. ఇదిగో చూడండి, యెషయా యొక్క చూపు వేరు. ఆయన తండ్రిగా ఆయన తన కుమారుని చిన్న చూపు చూశాడు, కానీ దేవుడేమో ఆయన అధికముగా హెచ్చించాడు. ఆయన సింహాసనాన్ని ఆశీర్వదించాడు. దావీదు సింహాసనం నిరంతరం నిలిచింది. అదే రీతిగా గొలియాతు తన శత్రువు తన్ని చాలా చిన్న చూపు చూశాడు, కానీ దేవుడే ఆయన అధికముగా హెచ్చించి బలహీనులకు బలం అనుగ్రహించి గొప్ప కార్యాలు చేశాడు. ఇదిగో సమూయేలు, ప్రవక్త అయినటువంటి సమూయేలు, నీ పాస్టర్ గారు నిన్ను చిన్న చూపు చూసాడేమో. ఒకప్పుడు నాకు పాటలు పాడేది రాదండి, ఆరాధన ఎలా చేయలేదు. నేను పాట పాడానంటే కాంగో కొట్టేవాడు ఆపేయాల్సిందే, అది నా పరిస్థితి. కానీ ఈరోజు ఏకదాటిగా ఈ రీతిగా పాటలు పాడడానికి, వాక్యం బోధించడానికి నన్ను దేవుడు మార్చాడు. నాకు సరిగ్గా బైబిల్ చదివేరాదు. చిన్నప్పుడు నేను బైబిల్ చదువుతా ఉంటే తప్పులు చదివేవాడిని. మా నాన్న పక్కన కూర్చొని తల మీద కొట్టేవాడు. మా అమ్మ అయితే సరిగ్గా చదువు, ఏంది అట్లా చదువుతున్నావు అనేది. కానీ ఈరోజు వాక్యాన్ని బోధించడానికి దేవుడు నన్ను వాడుకోవడానికి నేను ఏ పాటి వాడను ప్రియమైన బిడ్డలారా. ఏ యోగ్యత లేని, అర్హత లేని నన్ను దేవుడు ఈ రీతిగా నిలబెట్టడానికి సమస్తమును దేవుని కృపే. అందుకే మనల్ని మనం దేవునికి ఇష్టపూర్వకంగా పరిపూర్ణంగా సమర్పించుకుందాం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అటు కృప దేవుడు మీకు అందరు దయచేయను గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవ, కనికరం కలిగితండి. ఇదిగో తన ఈ టీవీ ప్రసంగం ద్వారా ఎవరైతే వింటున్నారో వారి దృష్టిలో వారు చాలా పనికిరాని వారిగా ఉండొచ్చేమో. వారు ఎందుకు నేను పనికిరాను, నేను యోగ్యురాలని కాదు, ఈ సేవకు, ఈ పాటకు, ఈ పద్యానికి, ఇదిగో ఈ వాయిద్యాలకు, ఈ పరిచయకు నేను యోగ్యుని కాదని వారు ఒకవేళ వారి హృదయంలో తలంచుతూ ఉంటే ఇదిగో తను మీరు మాట్లాడండి. మరి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతుంది ప్రభువా. ఎవరి హృదయంలో, ఎవరి జీవితంలో భయంకరమైనటువంటి శ్రమలతో ఉన్నారో, అయ్యా వ్యాధితో, రోగంతో, రుగ్మతతో, అయ్యా భయంకరమైన శ్రమలతో ఉన్నారో వారందరి మీద నీ కృపను ఉంచండి, కనికరం ఉంచండి. గాయపడిన హస్తాలతో ఉంచి వారిని తాకి విడుదల చేయండి. ఈ పరిచయం ద్వారా ఎవరైతే సహకరిస్తున్నారో, ఎవరైతే కానుకలు పంపిస్తారో, ఎవరైతే పరిచర్యకు వెన్నెముక నిలబడి ఈ పరిచర్యకు మేము తోడుగా ఉన్నామని నిలబడుతున్నారో వారి కుటుంబాలను దీవించండి. ఇవ్వలేని వారి కుటుంబాలు కూడా దీవించండి. వారిని అత్యధికంగా రాబోయే దినాలు ఇంకా శ్రేష్టమైన ఫలభరితంగా వారిని వాడుకుంటామని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి కృప సదాకాలం వారి కుటుంబాలకు తోడయండి, దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమెన్, ఆమెన్. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మిక ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ టోనీ మినిస్ట్రీస్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరాల నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నెంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్ పే నెంబర్ 8688991210 లేదా మా అకౌంట్ వివరములు 8547210000037873. IFC కోడ్ DBSS0IN0547. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.